ఏమండి, చూసారా మా నలుగురు అందములు అక్కచెల్లెల్లాగా ఉన్నాం ఈ దోసకాయలు. నాకు అలా అనిపించింది. ఓకే, సరే. ఇందాకలా నా వీడియో నేను పూర్తిగా చెప్పలేకపోయింది, మొబైల్ కొంచెం ప్రాబ్లం రావడం వల్ల. దీని తాలూకా బెనిఫిట్స్ మరో పార్ట్ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఇది కాన్స్టిపికేషన్ని కూడా తగ్గిస్తుందంట. ఎందుకంటే అదే ఫ్రీ మోషన్ అవ్వడానికి కూడా మనకి పనికొస్తుంది. దాని తర్వాత దోసకాయ తింటే దగ్గు జలుబు వస్తుంది అనే మాట భ్రమ, అది ఎప్పుడూ కరెక్ట్ కాదు, సరేనా? ఈ దోసకాయలో మనం ఉప్పేసుకొని అవుతుంది చాలా పొరపాటు. అంటే నచ్చిన వాళ్ళకి అది ఇష్టంగా తింటారు కాబట్టి అది పొరపాటు అనిపించదు. కానీ సైంటిఫిక్గా బీపీ అనేది కంట్రోల్ చేసే ఔషధ గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క ఔషధ గుణాలు మరి పని చేయవు మీకు ఉప్పు వేసుకుంటే, సరేనా? అంతే, మరేమి లేదు. ఉప్పు పేరే రుచండి, ఉప్పు లేని తినేయలేము. ఒకప్పుడు మా అమ్మ అనేది ఇసిగిపోయి నీ దగ్గర ఉప్పు డబ్బా పెట్టేయాలి అని. బీపీ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు జ్ఞానోదయం అయింది, సరేనా? ఇది ఇలా మాట్లాడుతూ పోతే లెంది అవుతుంది వీడియో. నీకు ఇంతకు ముందే చెప్పాను. ఇంకొకటి, ఉప్పుకి బదులుగా ఇంకేం వేసుకుంటారు? మిరియాల పొడి వేసుకొని తినండి, బాగా పనిచేస్తుంది, మంచిది హెల్త్కి. కళ్ళల్లో కళ్ళు పుసులు కట్టినా, కళ్ళు ఇన్ఫెక్షన్ అయినా దోసకాయ ముక్కల్ని కళ్ళ మీద పెట్టుకోండి. ఇంతే కాదండి, మన దోసకాయ తాలూకా మంచి గుణాలు. అందమే ఆనందం, అందం గురించి కూడా చాలా బాగా పనికొస్తుంది. బాహ్యంగా లేపనంగా రాసుకోండి, జ్యూసుల రూపంగా లేకపోతే సలాడ్ రూపంగా తీసుకోండి. ఎందుకంటే ఇందులో ర్యూటిన్ అనే RUTIN రుటిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉందంట. ఆ కెమికల్ కాంపౌండ్ ఏం చేస్తుందంటే మన సూర్యరశ్మితోని ఏదైతే సూర్యరశ్మి ప్రభావం స్కిన్కి, అంటే మన బాహ్య చర్మంకి ఏదైతే ఎఫెక్ట్ పడుతుందో అది పోరాడి, అంటే ఆ ఒక్క చర్మంకి డ్యామేజ్ చేయకుండా ఈ ఒక్క దోసకాయ అనేది రక్షిస్తుందంట, సరేనా? అయితే సమ్మర్ సీజన్లోనే మనం తింటాము దోసకాయలు అని అనుకుంటాం కదా వేడని. అలా ఏమీ లేదండి. మీకు సంవత్సరం పొడుగునా దొరికితే సంవత్సరం పొడుగున కూడా మీరు తినవచ్చండి. అయితే స్కిన్ పై భాగంలోన కొలాజన్ అనే ఒక మెస్ ఉంటుంది, అది కుకుంబర్. అయితే ఈ కొలాజన్ అనే మెస్ పాడైతే మన బాడీ స్కిన్ రింకిల్స్గా వస్తుంది. అయితే అది రింకిల్స్గా రాకపోవడానికి ఈ ఒక్క 100 గ్రామ్స్ కుకుంబర్లో 2 to 3.5 ఎంజైమ్స్ ఉంటాయి. ఏంటవి? ఈ స్కిన్ని లేయర్స్ని పాడు చేయకుండా, టిష్యూస్ని కూడా పాడు చేయకుండా షైనింగ్ ఇచ్చే విధానంగా ఉంచుతుంది. మరో బ్యూటీ టిప్ వచ్చిందండి. అదే ఈ ఒక్క దోసకాయ గింజలు తీసి తింటాం కదా, అది కూడా పొరపాటేనండి. గింజలతో తినాలి, ఎందుకంటే ఇందులో గ్లైకోసైడ్స్ అని ఉంటుంది. అయితే అది కెమికల్ పొల్యూషన్ అంటే మన ఒక స్కిన్కి ఏదైతే ఎఫెక్ట్ కొడుతుందో దాని నుంచి కూడా ఈ ఒక్క దోస గింజలు ఉపయోగపడతాయి. లాస్ట్ బట్ నాట్ లిస్ట్, చివరిది, ఎన్నిసార్లు అనుకున్నా ఇంకా ఉంటూనే ఉంటుంది. చివరి బెనిఫిట్ ఏంటంటే ఇందులో క్యూకిర్ బిటాసైడ్ ABC అనే కెమికల్ కాంపౌండ్స్ స్కిన్ని స్మూత్గా, అంటే మెత్తగా, మృదువుగా చేస్తుందంట. స్కిన్ ఇరిటేషన్ నుంచి కూడా మనం బయటపడవచ్చు. అందుకే సోరియాసిస్, ఎగ్జిమా లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా బాగా పనిచేస్తుందటండి. ఎలా అంటే ఇందులో ఆటో ఇమ్యూనిటీ డిసార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కుకుంబర్ డైట్ అంటే తినడం వల్ల మనకి ఇవన్నీ రోగాల నుంచి కూడా
నిర్ అంటే నిరో మనం కాపాడుకోవచ్చు. మన దేహాన్ని మనం కాపాడుకోవచ్చు. దేహం అంటే ఇక్కడతో స్కిన్ గురించి మాట్లాడుతున్నాం. మన చర్మాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్టర్నలీ అంటే లోపల నేను చెప్పాను కదా, తినడం, తాగడం, రాసుకోవడం అన్నిటి వల్ల కూడా పనికొస్తుంది. ఇంతేనండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ పెట్టడం అసలు మర్చిపోవద్దండి. నా నెగటివ్ పాయింట్స్ మీరు చెబితే కదా నేను ఒక స్థాయికి వెళ్ళగలను. అందరికీ నచ్చుతుంది అని నేనేం అనుకోవట్లేదు. కానీ నాకు తోచింది, నాకు తెలిసింది మరి నలుగురికి తెలియపరచడంలో తప్పు లేదు. మనం ఒక అజ్ఞానం అనే ఒక చీకట్లో ఉన్నాము. మంచి నేర్చుకొని మంచిగా ఉందాము అనేది నా ఒక కాన్సెప్ట్. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.